ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను భగిని హస్తభోజనం పెట్టాలనుకుంటున్నాను నాన్న. అందుకే అన్నయ్యలిద్దరినీ ఎలాగైనా మా ఇంటికి తీసుకువెళ్లాలనే వచ్చాను. నీ ఆలోచన బాగుందమ్మా, కానీ వాళ్ళిద్దరూ ఆ ఇంటికొస్తే మళ్ళీ లేనిపోని గొడవలొస్తాయేమో. అవును తులసి, నువ్వంతగా పెట్టాలనుకుంటే ఆ భోజనం ఏదో ఇక్కడే పెట్టొచ్చు కదా. అది పద్ధతి కాదమ్మా. భగిని హస్తభోజనం అంటే అన్నదమ్ములు తోబుట్టి ఇంటికెళ్ళి కడుపు నిండా భోంచేసి మనసారా దీవించి రావాలి. అంతేగాని పుట్టింటికొచ్చి వాళ్లకు వండి పెట్టిన పద్ధతి కాదమ్మా. మీరన్నది నిజమేనండి, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్లారంటే అక్కడ మంచికి బదులు చెడే జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందండి. నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. అన్నయ్యలిద్దరినీ భగిని హస్తభోజనానికి పిలుస్తాను అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఉమ్. వాళ్ళు ఒప్పుకుంటే ఇంకే సంతోషంగా వస్తారు. వాళ్ళెవరే ఒప్పుకోవడానికి? నువ్వు భోజనం పెట్టాలని పిలుస్తున్నావు కరెక్టే, కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచి అవమానించడానికే దానికి ఒప్పుకొని ఉంటారు. లేదన్నయ్య, వాళ్ళకి ఆ ఉద్దేశం ఏమీ లేదు. మాకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆ ఇంట్లో భోంచేయాల్సిన కర్మ నాకేంటి? రే, అన్నయ్య, 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 ఒక్కసారి నేను చెప్పేది విను. మిమ్మల్ని పిలిచేది నాకేదో మేలు జరగాలని కాదు. కనీసం ఇలా అయినా మీరొస్తే హరీష్ అన్నయ్య, వదిన ఒకరికొకరు కలుసుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకుంటే మనస్పర్ధలు తొలగిపోతాయన్న ఆశతోనే ఇలా వచ్చాను. నీ బాధ నాకు అర్థమైందిలే గాని ఆ బసవరాజును చూస్తేనే నాకు బీపీ లేస్తుంది. నేను రాలేను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, కనీసం హరీష్ అన్నయ్యనైనా దీనికి ఒప్పించు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సరే, నువ్వు పిలుస్తున్నావు, హరీష్ నేను ఒప్పిస్తాను. మధ్యలో నాకేంటి? నీకు తెలుసు కదే, ఫలితం లేకుండా ఏ పని చెయ్యొద్దనేది నా ఫిలాసఫీ. ఇదిగో అన్నయ్య, ఇవి తీసుకొని చిన్నన్నయ్యని ఆ ఇంటికి వచ్చేలా ఒప్పించు. తీసుకో. ఏం మనిషిరా నువ్వు? చివరికి చెల్లెల గాజులు కూడా తీసుకుంటావా? నేనెక్కడ తీసుకున్నాను నాన్న? అదేగా ఇచ్చింది. నాన్న, వదిలేయండి. తులసి, నువ్వాగమ్మా. రేయ్, అది తల్లిదండ్రుల గురించి, తోబుట్టువుల గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం దాన్ని నగలు కాజేద్దామని చూస్తావా? బా నాన్న, కొంచెం మెల్లిగా మాట్లాడతావా? ఎందుకంత గట్టిగా అరుస్తావు? తులసి, ఇదిగో నీ గాజులు తీసుకో. నువ్వు సైలెంట్గా ఉన్నానా? పద, వాడిని ఎలాగోలా ఒప్పిస్తాను. నాన్న, పదండి. రే హరీష్, పాపం తులసి మన ఇంటికొచ్చి మరీ పిలిచిన తర్వాత కనీసం మనలో ఒక్కరైనా వెళ్ళకపోతే మర్యాద కాదురా.
నీకు తెలుసు కదా నాకు వాళ్ళకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని. కాబట్టి నువ్వే వెళ్ళాలిరా, తప్పదు. నేను అల్లుడుగానే కాదనుకున్న ఆ ఇంటికి నేను మాత్రం ఎలా అడుగు పెడతాను? అన్నయ్య, ఆ ఇంటికి అల్లుడుగా కాదు, నాకు అన్నయ్యగా రా చాలు. ఎలా వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళే కదా ఉండేది. రేయ్, నిన్ను వెళ్ళమన్నది నువ్వు వాళ్ళని చూసి రావడానికి కాదురా, వాళ్ళు నిన్ను చూడ్డానికి. డీటెయిల్గా చెప్తాను విను. నువ్వు వెళ్ళి చెల్లి పెట్టి ఆ భోజనం ఏదో నువ్వు హ్యాపీగా తినేసి ఆ కీర్తి ఒక్కసారి కనిపించగానే నువ్వు లేకపోయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను అని తనకి తెలిసేలా చెయ్యరా. అప్పుడు నేను దూరం చేసుకున్నందుకు కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తుందిరా. అప్పుడు ఇటు తులసి మాట నిలబెట్టినట్టు ఉంటుంది, నీ పగ చల్లారినట్టు ఉంటుంది. సరే అన్నయ్య, తప్పకుండా వెళ్తాను. కానీ నాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నేనెందుకురా? ఐడియా ఇచ్చిన వాడివి తోడుగా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నయ్య. కాదనకన్నయ్య, ప్లీజ్. ఆ, అంతగా అడుగుతున్నాడు కదా, నువ్వు కూడా రా అన్నయ్య. సరే, వస్తానులే. వదిన, అన్నయ్యలిద్దరిని తీసుకుని నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. సరే తులసి, ముగ్గురం వస్తాం. నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి. సార్ పిలిచారంట. ఏం లేదు, ఇవాళ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే సార్. హోల్ డే మేడంతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఓ సో మీటింగ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయి. సరే సార్. అంతేకాదు, ఇంట్లో కూడా ఎవ్వరూ రావద్దు. ఆ, భాగ్యం కూడా రావద్దు సార్. భాగ్యం అదే సార్, పని మనిషి. ఏ మనిషి రావద్దు. ఓకే సార్, నేను చూసుకుంటాను. హా? నేను చూసుకుంటాను సార్.